ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక మాట మీతో చెప్పబోతున్నా. యెషయా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని అందరూ తీసేదమ్మా. చివరి అధ్యాయము 21వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ వాక్యం యొక్క అంశం ఏంటంటే, మనందరితో చెప్పనమాట, నీ వేదనను దేవుడు వేడుకగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు నువ్వు పడిన నీ వేదనను దేవుడు ఒక వేడుకగా, ఒక పండగగా మార్చబోతున్నాడు. ప్రభుకి స్తోత్రం కలిగినగా. ఈరోజు ఈ విషయాన్ని మీరు గమనించండి. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో మనుషులు వేదనల గుండా వెళతారు, దుఃఖము గుండా వెళతారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకెందుకు అనుకున్న పరిస్థితులు మనకు వస్తాయి. ఆ హృదయ వేదన, మనోవేదన, మనశ్శాంతి లేని పరిస్థితుల్లో మనం వేధిస్తున్న సమయంలో ఇంకెందుకు నా జీవితం అనుకున్న పరిస్థితులు మనకు కలిగిస్తాయి. అయితే దేవుడు అంటున్నాడు, నీ కారణం ఏదైనా, నీ సమస్య ఏదైనా, నువ్వు వేదన పడటానికి ఏ కారణమైనా, నీ దేవుడు ఆ వేదనను వేడుకగా చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వేడుక అనగా తెలుసుకుని ఏంటనేది, వేడుక అనగేంటి? ఒక పండగ. తెలియదమ్మా? వేడుక అంటే ఏంటి? ఒక పండగ అంటే ఒక సంతోషభరితమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో దేవాతి దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ధైర్యముగా ఉంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, చాలా శ్రద్ధగా వినండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చదువుతున్నట్లయితే చూడండి. మొదటి దినవృత్తాంతములు 4:20 వచనంలో ఉంటుంది ఈ మాట. పదవ వచనం 4:10 చదువుతున్నాం. చూడండి, చదవండి. అందరూ తీసారమ్మా? చదువు. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమని నాకు ప్రార్థింపగా దేవుడు అతని మనవిని అతనికి దయచేసను. స్తోత్రం. ఎబ్బేజ్ అనే వ్యక్తి, ఎబ్బేజ్ అనే యవనస్తుడు
దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో మీకు తెలుసు కదా. అలా ప్రార్థన చేసినప్పుడు ఈయన దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశాడు. అసలు ఎందుకు ప్రార్థన చేశాడు? అక్కడ 9వ వచనం చూడండి. యెబ్బేజు తన సహోదరులు అందరికంటే ఘనము పొందిన వాడే ఇందులో వేదన పడి కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. కింద చూడండి, యెబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటి? చిన్న స్మాల్ ఉంటుంది ఫుట్నోట్లో లాస్ట్ లో కింద చూడండి. ఏంటి దాని పేరుకి అర్థం ఏంటమ్మా? వేదన. ఏం పేరమ్మా? వేదన. అందరూ నా వైపు చూడండి. ఇక వాక్యం మీద దృష్టి ఉంచండి. ఇక మీరందరూ ఇప్పుడు జాగ్రత్తగా చూసి రిఫరెన్స్ నోట్ చేసి ఇంటికి చదవండి, జాగ్రత్త వినండి. ఈ తల్లి అతనికి ఏం పేరు పెట్టిందమ్మా? చెప్పండి. యెబ్బేజు అనే పేరు పెట్టింది. యెబ్బేజు అనే ఒక పేరు పెట్టింది. ఆ యెబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటి తెలుసా? వేదన. చాలా మంది చాలా పేర్లు పెడతాం, అవునండి. నా బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశీర్వాదకర పేరు, అబ్రహాము అని పేరు, దేవుని పేర్లు పెట్టారు. కానీ ఈ తల్లి తనకి ఏం పేరు పెట్టిందంటే ఇతను వేదన. ఎవరైనా పెడతారమ్మా పేరు? ఎవరైనా పెడతారు చెప్పండి? వేదన. ఇతను తల్లి పెట్టింది. ఇక ఇతను ఎక్కడికి వెళ్ళినా అతని జీవితం ఏంటి? వేదన. ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అతని బ్రతుకేంటి? వేదన. ఈరోజు ఆ తల్లి పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? మన జీవితాల్లో కూడా కొన్ని సమయాల్లో వేదన గుండా గురవుతుంటాం. కొన్ని కుటుంబాల్లో చూడ అన్నిలుగా దేవుని ఎరగడం అంటారు. నాకు కూడా చాలా మంది చెప్తుంటారు, పాస్టర్ గారు ఇంటికి లోటు చెప్తారు, అమ్మా ఇక అని పిలుస్తారు. ఎందుకండి మా అదృష్టం వచ్చింది. ఎవరు పట్టుకున్నారు? కూతురు పట్టిన ఏమంటారండి? అదృష్టం వచ్చింది, అదృష్టం వచ్చిందండి అంటారు. రైట్ రారా అంటారండి. ఆడొస్తాడు. ఇది దురదృష్టం అండి. ఈ పేరు ఎవరి పేరు? అదే సార్, కూతురి పేరు అదృష్టము, కొడుకు పేరు దురదృష్టం. లేదంటే కొడుకు పేరు అదృష్టము, కూతురి పేరు దురదృష్టం. అంతేగా ఇలా ఉంటే చాలా పేర్లు. ఎందుకనంటే ఆడు పుట్టినప్పుడు ఉద్యోగం పోయిందండి, నా కూతురు పుట్టినప్పుడు ఉద్యోగం వచ్చింది. కాబట్టి అర్థం ఏంటి? అంతే కదా. నా కొడుకు పుట్టినప్పుడు ఏం పోయింది? ఉద్యోగం పోయింది. కూతురు ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఆ దురదృష్టం వాడి పేరు, అదృష్టం అని పేరు. ఈ రోజున చాలా మంది ఇలా పేర్లతో ఏమో దురదృష్ట జాతకురాలు, ఏమో ఆ జాతకురాలు, ఈ జాతకురాలు అని జాతకాలు చూపించుకుంటామంట. అది ఈ కుటుంబం ఎలాగైపోయింది, దురదృష్టం ఆవరించిందని ఆ కుటుంబం వైపు చూపించుకుంటాం. ఇంకా దురదృష్టాన్ని అంటించుకుంటాం తెచ్చుకొని. విషయం తెలుసండి, మన జీవితాల్లో ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి. అతను పుడితే అదృష్టము, ఇతను పుడితే దురదృష్టము అయితే అదిగండి. నా కోడలు వచ్చిన వేల ఏంటో చెప్పండి, నా కోడలు వచ్చిన వేల ఏంటో విశేషం ఏంటో కానీ నా కొడుక్కి ఏమొచ్చింది చెప్పండి? మంచి ప్రమోషన్ వచ్చిందండి అలా అంటారు. అలా అంటారు. ఇది నా అల్లుడు వచ్చి ఇది ఎన్ని రకాలంటే కోడలు అంటాడు, కూతుర్లు అంటారు, ఎద్దు వచ్చిన వేళ అంటారు, పిల్లలు వచ్చిన వేళ అంటారు. ఈ రోజుల్లో దీన్ని బట్టి వేదన, దీన్ని బట్టి దురదృష్టం అని మనుషులు అంచనా వేస్తూ ఉంటారు. ఒక విషయం తెలుసా, ఈ యెబ్బేజు జీవితంలో కూడా తన ఇంట్లో ఏదో జరిగింది. ఎందుకంటే తన తల్లి తన ఇంట్లో ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే అతను కన్నప్పుడు ఇంట్లో వాళ్ళ ఎవరు చనిపోయారేమో. రాయలేదు కదా క్లారిటీగా అంటారు కదా. వీడు దురదృష్టం అంటాడండి. వీడు పుట్టిన వెంటనే
ఎవరు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో చచ్చిపోయారు, వాళ్ళ నాన్న చచ్చిపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చచ్చిపోయి ఉండొచ్చు. వీడు వాళ్ళ నాన్న చంపేశాడని అంటారు కదా, అంటే దురదృష్టవంతులు అంటారు. ఇలాగే ఎబ్బేజు జీవితంలో కూడా జరిగింది. అందరు ఇతను దురదృష్టవంతులు అంటున్నారు. అంటే మన జీవితాల్లో కూడా ఈరోజు నువ్వు చితికిపోతే అందరికి అదృష్టం బట్టి నీకేమో దురదృష్టం పట్టితే, ఇక నా దురదృష్టాన్ని బాగు చేయడానికి నీకు ఈ భూలోకంలో తిరిగేశాను కాబట్టి ఈ దురదృష్టవంతురాల్ని దురదృష్టవంతుణ్ణి అని మనం కూర్చుంటూ వేసాలతో నా కరమింతేలే అనుకున్న వాళ్ళు చాలా మంది అన్నారు. ఒక విషయం తెలుసుకుంది, దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ బ్రతుకులో అడుగు పెడితే, ఎక్కడ పెడతాండి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పండి, నీ బ్రతుకులో అడుగు పెడితే దురదృష్టం కాదు కదా, అదృష్టం కాదు కదా, అందరికంటే ఘనతగా నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు. చెప్పండి ప్రస్తుతంగా నీకు ఎంత వేదనని అనిపించినా, ఎంత దురదృష్టవంతుడుగా అనిపించినా, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు అడుగు పెడితే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు కలిసి ఉంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని ఏం చేసింది? అందరి విషయాల్లో ఘనతగా నేను నిలబెడతాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎబ్బేసు అన్నలందరి ముందులో దురదృష్టవంతుడు, అంతేనా? వాళ్ళ అన్నలందరి ముందులో ఎవరు పిలిస్తే ఇతనికి వేదన, ఇతనికి వేదన. అరే నీ వేదన అంటున్నాడు, నువ్వు వేదన అని అనుకున్న పరిస్థితులు, నీ ఇంటి వారు నేను ఒక దురదృష్టవంతులుగా చూస్తున్నా, నీ బంధువులు నేను దురదృష్టవంతులుగా చూస్తున్నా, అందరూ అదృష్టవంతులు ఉన్నారు, ఈడే ఇలాగ అయిపోయాడు అని నిన్ను గురించి అంటున్నారు. కానీ ఎబ్బేజు చేసిన ప్రార్థన, ఎవరు చేసిన ప్రార్థన? ఎబ్బేజు చేసిన ప్రార్థన ఏం చేసిందండి? ఎబ్బేజు చేసిన ప్రార్థన ఏం జరిగింది? 9వ వచనం, 4-9వ వచనం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. చెప్పకుండా ప్రవేశం గట్టిగా. ఏ సహోదరుల మధ్యలో ఎబ్బేజు వేదనగాడు అన్నారు, ఏ బంధువుల మధ్యలో వీడు దురదృష్టవంతుడురా అన్నారు, ఏ ప్రజల మధ్యలో, ఏ ఆఫీసు మధ్యలో, నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా వీడి బ్రతుకంతా కూడా వ్యాధనేలని కథలుగా చెప్పుకున్నారు, వారి మధ్యలోనే అతని వ్యాధులని వేడుకగా దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రం కలిగినగాక. ఈరోజు నీ జీవితంలో ఒక వేడుకలాగా ప్రభు నేను చేయబోతున్నాను. కాబట్టి ఎబ్బేసు అతని ప్రార్థన అతన్ని ఘనతమైన స్థానంలో నిలబెట్టింది. ఈరోజు అమ్మా దేవుడి సన్నిధిలో భయపడక, కృంగిపోక, వ్యాధన పడక, నీ వ్యాధులని వేడుకగా మార్చే దేవుడు నీ జీవితంలో అడుగు పెట్టాడు. ప్రభు స్తోత్రం కలిగినగా. ఆ దేశంలో ఆ కుటుంబము చాలా పేద కుటుంబం. తన తల్లి తండ్రి చేసే పని ఏంటంటే కట్టెల అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చుని అమ్ముకొని బ్రతికేవారు. ఆ కట్టెలు కొట్టుకొచ్చినటువంటి ఆ భక్తిమతోనే వారి జీవనాన్ని కొనసాగించుకునేవారు. తన తల్లిదండ్రులతో పాటు తన కుమారుడు కూడా అడవికి కట్టెలు కొట్టుకుంటానికి వెళ్ళాడు. ఎర్ర కట్టెలో కట్టెలు కొడుతూ ఆ కట్టెల మోపు మోసుకుని ఊరంతా అమ్ముకుంటూ ఆ విధంగా తన
జీవితాన్ని కట్టెలు కట్టుకుంటూ ఆ దేశంలో బ్రతుకుతూ ఉన్నాడు. విషయం తెలుసా? ఆ యవనస్తుడి జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు అడుగు పెట్టాడు. స్తోత్రం కలిగిన గాని. యవనస్తుడి జీవితంలోనికి ఎవరైనా అడుగు పెట్టాడండి? యేసుక్రీస్తు ప్రభువారు అడుగు పెట్టాడు. అతను కట్టెలు కొట్టుకునే వాడి జీవితాల్లో నుండి, అదే దేశంలో నుండి ఎవరు ఈ కట్టెలు కొట్టుకునేవాడురా, ఇది ఏ పని చేసినా ఈ దురదృష్టమే వస్తుందిరా, ఇది వ్యాపారం చేసినా దురదృష్టం వెంటాడుతుంది, ఇది వివాహం చేసుకున్నా దురదృష్టం వెంటాడుతుంది, వీడు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో వ్యాధన తప్ప సంతోషం లేదురా అని అన్న ఆ దేశంలోనే, తెలుసండి, కట్టెలు అమ్ముకున్న ఆ దేశంలోనే, వీని వేదనగా పిలిచిన ఆ దేశంలోనే అమెరికాకి అధ్యక్షుడిగా చేసి దేవుడు నిలబెట్టేశాడు. చెప్పలు వస్తున్నగా. అతని పేరే అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ అమెరికా దేశపు ప్రెసిడెంట్. ఏ దేశంలో అయితే కట్టెలు అమ్మాడో ఆ దేశానికి అతని ప్రెసిడెంట్ గా దేవుడు చేశాడు. ఏ దేశంలో అయితే ఇతను దురదృష్టవంతుడు అన్నాడో అదే దేశం అతను అదృష్టవంతుడిగా చేశాడు. ఏ దేశంలో అయితే అందరూ ఇతను బ్రతుకుని కథలుగా చెప్పుకున్నారో అదే దేశంలో అతని గురించి ఇప్పుడు కథలుగా ఏం చెప్పండి, ప్రెసిడెంట్ అయ్యాడు అని చెప్పుకుంటున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఎందుకని అబ్రహాం లింకన్ జీవితంలో సర్వశక్తిమంతుడ దేవుడు అడుగు పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారు అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన దేవుణ్ణి ఏం చేయాలి తెలుసా అండి? ఎబ్బేసు అడిగాడు, ఎబ్బేసు మనవి చేశాడు. చాలా మంది యేసయ్యను నమ్ముకుంటారు కానీ యేసు ప్రభు నమ్ముకుంటారు కానీ ఆయనకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఆయనకి ఇవ్వరు. ఆయనకి చేయవలసిన ప్రార్థన ఆయనకి చేయరు. విషయం తెలుసా? దైవ భక్తి అంటే ఏదో మొక్కుబడి చేసి వెళ్ళిపోవటం కాదు. అదోదండి, ఏదో మొక్కేస్తూ వెళ్ళిపోవటం కాదు. నీ వేదనని వేడుకగా మార్చాలి అంటే దేవుడి దగ్గరగా వేదన పడి కన్నీటితో ప్రార్థన చేయాలి. చప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర అలాంటి ప్రార్థన ఎప్పుడైతే చేశాడు, అలాంటి ప్రార్థన అబ్రహాం లింకన్ చేశాడు. ఆయన ప్రెసిడెంట్గా ఈ ఆఫీసులో కూర్చున్నప్పుడు, వైట్ హౌస్ లో కూర్చున్నప్పుడు అబ్రహాం లింకన్ చిత్రకారులు పిలిపించారు. చిత్రకారులు పిలిపించి ఒక మంచి ఆర్ట్ వేసి నా ఎదురుగా పెట్టమని ఛాంబర్లో పెట్టమన్నాడు. ఏం ఛాంబర్లో పెట్టాలయ్యా, ఏ కొట్టు పెట్టాలయ్యా అని అడిగినప్పుడు అదొందండి, అబ్రహాం లింకన్ గారు ఆర్డర్ ఇచ్చాడు. చెప్పాడు నన్ను ఏమని. తర్వాత ఆ ఫోటో తీసుకొచ్చి అతను ఎదురుగా పెట్టారు. ఆ ఫోటోలో ఏమో తెలుసండి, ఒక చిన్న పిల్లోడు అనగా ఒక 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువున్న కుర్రోడు కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుని అడవిలో నడిచి వస్తున్న చిత్రాన్ని గీసి ఆయన ఎదురుగా పెట్టాడు. స్తోత్రం కలిగేగా. ఇదేంటయ్యా, అమెరికా ప్రెసిడెంట్ నీవు, అమెరికా ప్రెసిడెంట్ అనే నీవు అదేదో కట్టెల మోపు మోసేవాడు ఫోటో పెట్టుకునేవేంటి అని అంటాడు. ఆ కట్టెలు మోసేవాడు ఎవడో కాదు, ఆ కట్టెలు మోసేవాడిని నేనే. స్తోత్రం కలిగినగా. ఆ కట్టెలు మోసేవాడిని చూసినప్పుడు, నా సింహాసనం మీద కూర్చున్నప్పుడు నా దేవుడు గుర్తొస్తాడు. ప్రభు స్తోత్రం కలిగిన. ఎవరు గుర్తొస్తారండి? నా దేవుడు గుర్తొస్తాడు. దేవుడు ఒకప్పుడు ఆ స్థితిలో ఉన్న నన్ను, దేవాతి దేవుడు ఈ స్థితిలో నన్ను తెచ్చాడు. నా వేదనని ఈరోజు ఒక వేడుకగా దేవుడు మార్చేశాడు అని అబ్రహాం లింకన్ గారు తన పనివారంతో అన్నాడట. అమ్మా, ఈరోజు ఈ ఎబ్బేసు ఏం చేశాడు తెలుసా? ఎబ్బేసు పుట్టే నాటికి వేదనగా ఉన్నాడు. అతని పేరే వేదన. ఈరోజు నీ జీవితం అంతా వేదనే. ఏ పని చేసిన వేదనే.
అలాంటి ఉన్న నీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, నీ బలహీనతను బట్టు, నీకున్న సమస్యలను బట్టు, నీకున్న దేని బట్టి అయినా నీ ఈరోజు వేదన పడుతుంటే, నీ బ్రతుకులో యేసుక్రీస్తు ప్రభువు అడుగుపెట్టని గుర్తించుకొని ఎబ్బేజు చేసిన ప్రార్థన నువ్వు చేసినట్లయితే అతని ప్రార్థనే అతని వేదనని వేడుకగా మార్చాడు. స్తోత్రం కలిగినగా. ఈ రోజునమ్మా ప్రార్థన ద్వారానే ఏదైనా సాధించుకోగలుగుతాం. ఏ ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారానే ఏదైనా సాధించుకోగలుగుతాం. అతను ఏమని ప్రార్థన చేశాడు చూడండి, 4:10 చదువుతున్నా. ఏమని ప్రార్థన చేశాడంటే చూడండి, 4:10 ఎబ్బేసు, నేను చదువుతున్నానండి. ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గురించి ఏం చేశాడు? మొర్ర పెట్టాడు, అంటే ప్రార్థన చేశాడు. అలా ఏమో ప్రార్థన చేశాడంటే, 1, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఏ ప్రార్థన చేశామా? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. 2, నా సరిహద్దులను విశాలపరచు. 3, నీ చెయ్యి ఎప్పుడు నాకు తోడుగా ఉంచు. నీ చెయ్యి ఎప్పుడు నాకు ఎలా ఉంచు? తోడుగా ఉంచు. తర్వాత కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడు. స్తోత్రం కలిగిన అతని ప్రార్థన అంశాలు జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ చేయండి. అతను చేసిన ప్రార్థనలో ముచ్చటగా 3 విషయాలు 4 విషయాలు చేశాడు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీ కుడి చెయ్యి ఎడతెగగా నాకు తోడుగా ఉంచయ్యా, సమస్త కీడుల నుండి నన్ను తప్పించయ్యా అని ప్రార్థించాడు. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అతని ప్రార్థన యెహోవా దేవుడు విని అతను దయచేసిన దానికి మనవిని ఆయన మనవిని విని ఆయన ప్రార్థించినది అతనికి దేవుడు దయచేశాడు. స్తోత్రం కలిగిన ఈ రోజున నీ మనవి ఏంటి? మనవి అంటే ఒక కలెక్టర్ దగ్గరయ్యా నీకు మనవి చేస్తున్నానయ్యా, ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళయ్యా నీకు మనవి చేస్తున్నానయ్యా. అవునండి, ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు మనవి చేస్తున్నానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ జీవాధిపతి దేవుడు అతను మనవి చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేస్తాడు. స్తోత్రం కలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రోజున అతని ప్రార్థన ద్వారానే అతని వేదనను వేడుకగా మార్చుకున్నాడు. చాలా మంది ప్రార్థన చేయకపోవటమే వేదనకు సాదృశ్యం. అంతేనమ్మా? దేనికి ప్రార్థన చేయాలని చెప్పండి? ప్రార్థన చేయకపోవటమే వేదనకు ప్రారంభం. ఈ రోజున నేను ఎందుకు చెప్పాను, నీకు అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థన చేయకుండా అయ్యా నా బిడ్డల జీవితం బాగుండాలయ్యా అని తల్లిదండ్రులు అనుకోవటం అవివేకం. ప్రార్థన చేయకుండా అయ్యా నా కుటుంబం బాగుండాలయ్యా అని అనుకోవటం అది దేవుడు మెచ్చుకునే పని కాదు. కనీసం 1 గంట అయినా దేవుడి దగ్గర సన్నిధిలో వేదన పడి ప్రార్థన చేసే అనుభవం నీకుంటే అన్ని విషయాల్లో దేవుడు విజయాన్ని నీకు ఇస్తాడు. స్తోత్రం కలిగినగా. కాబట్టి నీ జీవితంలో తెలుసుకోవాల్సింది ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను 3 విషయాలు మీతో చెప్తాను. 1, ప్రార్థన ద్వారా దేవుని మనస్సుని గెలుచుకున్నాడు. ఎవరమ్మా? ఎబ్బేసు. ప్రార్థన ద్వారా దేవుని మనస్సుని గెలుచుకున్నాడు. దేవుడు అతను అడిగిన దాన్ని దయచేశాడు. అతని వేదనను వేడుకగా మార్చాడు. ఏ అన్నదమ్ముల మధ్యలో అయితే అతను వేదనగా ఉన్నాడు,
ఏ ప్రాంతంలో అయితే తన వేదనగా తన జీవితాన్ని జీవించాడో అదే అన్నదమ్ముల మధ్యలో, అదే సహోదరుల మధ్యలో అతని వేదనను ఒక ఘనమైనదిగా, ఒక ఘనవతగా దేవుడు అతను నిలబెట్టేశాడు. స్తోత్రం కలిగినగా. కారణం ఏంటి? నా బ్రతుకింతే, నా బ్రతుకింతే అని మంచం మీద పడుకున్నాడా? ఏమా నా బ్రతుకింతే అని అలా అరిగిపోయి అలా కూర్చున్నాడా? కాదే. అతను ప్రభు దగ్గరికి వచ్చి వేదన పడి ప్రార్థన చేశాడు. మొదటగా మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయటం అనేది మనం ఎప్పుడు నేర్చుకుంటామో, ఆరాధన చేయటం నేర్చుకుంటామో, ఆ ప్రార్థన ఎలాగుంటే పొడి పొడి మాటలతో ఉండకూడదు. కన్నీటితో, విరిగి నరిగిన హృదయముతో. నీకు వేదన కలిగినప్పుడు ఊరినే కన్నీళ్ళు గారిపోతే, హృదయానికి గాయమైనప్పుడు ఊరకనే నువ్వు ఏడ్చేస్తావు. మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రసవ వేదన పడాలంట. అప్పుడే నీ గడ్డు సమస్యలంట్లోంచి గట్టెక్కిస్తాడంటే దేవుడు. స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ రోజున అపవాది అనేక రీతిలుగా నీ జీవితంలో వేదన పెట్టడానికి వాడు చూస్తున్నాడు. ఆ వ్యాధిని వేడుకగా మార్చడానికి దేవుడిని ప్రార్థన కోరుతున్నాడు. కాబట్టి ఈ రోజున సర్వశక్తివంతుడు దేవుడు చెప్తున్నాడు, ఏనండి అని అంటాడు, అయ్యా నా సరిహద్దులను విశాలపరచయ్యా, నిశ్చయముగా ఏం చేస్తావు? ఆశీర్వదించయ్యా అన్నాడు లేదమ్మా? ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వాదం అంటే ఏంటమ్మా? ఒక మాట, ఆశీర్వాదం అంటే ఏంటి? మేడలు, మిద్దెలు, బంగళాలు, ఆస్తులు, వెండి బంగారాలు ఇవేనా? చెప్పండి. ఆశీర్వాదం అంటే ఇదేనా? మరి ఏ ఆశీర్వాదం అంటే ఏంటి? చూడండి, ఆశీర్వాదం ఇవన్నీ కావాలి. ఇవన్నీ మీరు ప్రభు ఇస్తాడు. ఎవడంటారా? ఇస్తాడు. వీటి కోసమే మనం బ్రతికితే మాత్రం వాటి వల్లే మనకు నష్టం వస్తుంది. కానీ దేవుడే మనకిస్తే దానివల్ల అబ్రహాం పరలోకానికి వెళ్ళినట్టుగా వెళ్తాం. బైబిల్ గ్రంథంలో అసలు ఆశీర్వాదం అంటే ఏంటి విషయం గమనించండి. ఆది కాండము భక్తుడు ప్రార్థన భక్తుడితో అన్నాడు, అసలు ఆశీర్వాదం అంటే ఏంటంటే, యాకోబు భక్తుడు ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు. చూడమ్మా, యాకోబు ఆది కాండం 32వ అధ్యాయము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 24వ వచనం, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఏం చేస్తాడమ్మా? అతనితో పెనుగులాడాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనివ్వను అనెను. ఆయన పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అని కానీ యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక మాట అందరూ వినండి, అందరూ కూర్చోడండి. అమ్మా, ఇప్పుడు యాకోబుకి ఆస్తి లేదా? ఎక్కడ తెలిసి ఎబ్బేకు రేవు దగ్గర తన మామైన లాభాల దగ్గర నుండి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. భార్యలు, పిల్లలు, దాసీలు, వెండి బంగారాలు, గొర్రెలు, ఒంటెలు, పశువులు, సమస్త సంపదతో కలిసి యాకోబు బయలుదేరి వచ్చాడు. అలా బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళ అన్న కూడా ముందు వస్తున్నాడు. వాళ్ళ అన్న ఏసావు, వాళ్ళ అన్న వస్తున్నాడు మంది మార్గంతో.
చంపుతాడని చెప్పేసి అని వాళ్ళందరినీ తీసుకుని వస్తున్న సమయంలో యాకోబు భయపడిపోయాడు. ఎందుకంటే చిన్నప్పుడు అన్నను మోసం చేశాడు, ఇప్పుడు భయపడిపోయాడు. ఇప్పుడు భయపడిపోయి యాకోబు ఇక కొంత భాగాన్ని, కొంత డబ్బుని, కొంత గొర్రెల్ని, పశువులన్నీ కూడా తన అన్నకి గిఫ్ట్గా పంపిస్తున్నాడు. ఎందుకని కోపం చల్లారిద్దని. అంతగా యాకోబు ధనవంతుడు, అంతగా దీవించబడ్డాడు. మరి ధనం ఉంది, ఎండి బంగారాలు ఉన్నాయి, ఆస్తి పాస్తులు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. మరి దేవుడి దగ్గర వచ్చి ఎందుకు మోకరించి ప్రార్థన చేస్తాడమ్మా? అమ్మా వింటారా? ఈరోజు చాలా మంది అనుకుంటారు కోట్లు ఉన్నాయండి, కానీ వాడు సరిగా కూడు తినటం కూడా లేదు. ఈ రోజుల్లో బంగారాలు ఉన్నాయండి, బంగారం లాంటి నిద్రపోయి ఎటువంటి అని చెప్తారు. అవునండి. చాలా ఫ్లాట్లు ఉండి మేడలు మిద్దులు ఉన్నాయండి, ప్రశాంతంగా పడుకున్న మిద్దులు ఎన్ని రోజులు లేదని చెప్తారు. ఆశీర్వాదం అంటే ఇవన్నీ కలిగి ఉండటం కాదు. ఇక్కడ యాకోబుకు అన్నీ కలిగి ఉన్నాయి, కానీ ఎందుకు యాకోబు దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు? ఎందుకో తెలుసా? ఎందుకంటే యాకోబు అన్నీ పొందుకున్నాడు కానీ తన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని, మోసాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అర్థమైందా? ఏం బాలేదండి? అతని జీవితంలో ఉన్నటువంటి మోసాన్ని, పాపాన్ని బట్టి ఇప్పుడు అతనికి వ్యతిరేకమైన వేదన వస్తుంది అతనికి. అందుకని అయ్యా నాకు మనశ్శాంతి లేదయ్యా, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, గొర్రెలు, పశువులు, ఎండి అన్నీ ఉన్నా నాకు మనశ్శాంతి లేదయ్యా. అయ్యా నా శత్రువు తరుముకుంటూ వస్తున్నాడయ్యా అని రాత్రి అంతా దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. తిండి లేక ప్రార్థన చేశాడా? ధనం లేకుండా ప్రార్థన చేశాడా? మరి ఏమి లేక ప్రార్థన చేశాడంటే, నీ పేరు ఏం పేరు? ఎవరు అడిగాడు ఆ మాట? ఏమ్మా? దేవుడు అడిగాడు. ఒకప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు, నీ పేరేం పేరయ్యా అని. వాళ్ళ నాన్న దగ్గర ఏం చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. పేరు మార్చుకుని చెప్పాడు. అంటే ఆస్తులు వచ్చినా అతను బ్రతుకు మారలా, వెండి బంగారం వచ్చినా వేషధారణ మారలా. అవునా? వెండి బంగారం ఉన్న వేషధారణ మారలా. ఆస్తులు అంతస్తులు వచ్చినా అతని స్థితి మారలా, హృదయం మారలా. అలాంటి హృదయం మారలేదు. అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. అన్నీ ఉండి మనశ్శాంతి లేకపోతే నిజమైన ఆశీర్వాదం ఎలా అవుతుందండి? అనుభవించినట్లుగా అప్పుడే కదా ఆశీర్వాదం అవుతుంది. ఇప్పుడు యాకోబు అంటాడు, నీ పేరేంటయ్యా అంటే, నా పేరు యాకోబయ్యా. తన స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, తన మోసాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. మా నాన్న మోసం చేశానయ్యా, నేను మా నాన్న మోసం చేశానయ్యా, నా అన్నను మోసం చేశానయ్యా. ఒప్పుకున్నాడు. అమ్మా, ఒప్పుకోకుండా కప్పుకుంటే ఏదో ఒక రోజున ఆ కంపే మనల్ని వ్యాధులకి గురి చేస్తుంది, దోషిగా నిలవబడుతుంది. దేవుడి దగ్గర ఎప్పుడు కూడా దేవుణ్ణి గెలిసే మనసు ఏంటో తెలుసా? దేవుని కొరకు యథార్థంగా బ్రతకటమే నిజమైన ఆశీర్వాదము. స్తోత్రం కలిగిన ఎలా బ్రతకలమా? యథార్థంగా బ్రతకటమే నిజమైన ఆశీర్వాదం. ఆ యథార్థవంతులకు దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఏబు యథార్థవంతుడు కదా, ఏబు నీతివంతుడు కదా, ఏబును ఆశీర్వదించడా లేదా? ఈ రోజున ఏబు జీవితంలో ఎలా ఆశీర్వాదం వచ్చిందో యథార్థంగా బ్రతకాలి అని కోరుకుంటున్నాడు. మొదటగా ఎబ్బేజు జీవితంలో చేసిన ప్రార్థన, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా అని అంటే, ఇప్పుడు యాకోబు జీవితంలో ఆశీర్వాదాలు అన్ని ఉండి పాపపు బ్రతుకు బతుకుతూ, అవినీతి బ్రతుకు బతుకుతూ, అక్రమమైన బ్రతుకు బతుకుతూ, ఈ రోజున ఒక దొంగలాగా బ్రతుకుతూ మనం జీవిస్తే చెప్పంటారండి, ఏదో ఒక రోజున
అదే నేను దోషిగా నిలబెడుతుంది, అదే నీకు వేదనకు కారణంగా అవుతుంది. అందుకనే దేవుడి దగ్గర అంటాడు, దేవుడి దగ్గర నిజమైన పశ్చాత్తాపం, నిజమైన పాప క్షమాపణ, నిజమైనటువంటి ఆ నిష్కలంకమైన హృదయమే నిజమైన ఆశీర్వాదానికి కారణము. స్తోత్రం కలిగినగా ఇలాంటి నిజమైన ఆశీర్వాదం. ఓకేనమ్మా? అలాంటి ప్రార్థన ఎవరు చేశారు? యాకోబు చేశాడు. అవునండి, అలాంటి ప్రార్థన యాకోబు చేశాడు. అలాంటి ప్రార్థన యాకోబు చేసినప్పుడు అంతకుముందే దేవుడు ఒక మాట చెప్పాడు. ఎవరితో? యాకోబుతో చెప్పాడు. స్తోత్రం కలిగినగా. అవునమ్మా? దేవాతి దేవుడు 28వ అధ్యాయం ఆదికాండం చూడండి, పేజీ వెనక్కి తిప్పాడు. అక్కడ దేవాతి దేవుడు యాకోబుతో ముందుగానే చెప్పాడు. ఏమని? చూడమ్మా, 14వ వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులు లేకును. నీవు పడమటి తట్టు, కుడి తట్టు, పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టును వ్యాపించదవు. స్తోత్రం కలిగినగా. ఈ మాట ముందే ప్రార్థన చేయకముందే దేవుడు చెప్పాడు. అవునండి, చెప్పాడు ముందే, వ్యాపిస్తావు అంటే. ఇప్పుడు ఎబ్బేసి ప్రార్థనలో 2వ అంశం ఏంటి? నా సరిహద్దులను విశాలపరచు, వ్యాపించు, నా గుడారపు తాను వ్యాపించు అయ్యా. నా ఉద్యోగమును విస్తరింపచే, నా వ్యాపారమును వ్యాపింపచే, నా బిడ్డల చదువుల్ని వ్యాపింపచే అయ్యా అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. నా సహోదరుల కంటే నేను తక్కువగా ఉన్నాను, నా ఇంటి వారి కంటే తక్కువగా ఉన్నాను, మరి వారి కంటే నేను వ్యాపించాలయ్యా అని ప్రార్థన చేశారా? చేయలేదా? చేయలేదు. యాకోబు చేయలే. అందుకని యాకోబు జీవితంలో వచ్చి యాకోబు జీవితంలో వ్యాధుల కారణమైంది. ఆ సమయంలో జాగ్రత్తగా వినండి. భూమి యొక్క అప్పుడు నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును. స్తోత్రం కలిగినగా. దేవుడే చెప్పాడు నేను ఆశీర్వదిస్తానని. అమ్మా, దేవుడే చెప్పాడు ఆశీర్వదిస్తానని. ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఇతర పాపాలను మాత్రం ఏం చేయలేదండి, ఒప్పుకోలేదు. నిజమైన ఆశీర్వాదం తెలుసా? నీ జీవితంలో దేవుడికి వ్యతిరేకమైన దుష్కార్యం ఏదున్నా దాన్ని ఒప్పుకొని నిష్కలంకమైన హృదయంతో ప్రభు పాదాలకు యథార్థంగా జీవించి ప్రార్థించినప్పుడు నిజమైన ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకుంటావు. స్తోత్రం కలిగినగా. అర్థమైందండి? అలాంటి ప్రార్థన ఎవరు చేశారమ్మా? యాకోబు చేశాడు. యాకోబు అలాంటి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేశాడో యాకోబు జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం జరిగేది. 35:9 వచనం చూడండి. 35:9 వచనం చూడండి. నిజమైన ఆశీర్వాదం. యాకోబు పద్దరాము నుండి బయలుదేరి వచ్చుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఎవరు ప్రత్యక్షమైనండి? ఎప్పుడైతే మనం పవిత్రపరచబడతామో అప్పుడే దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడైతే మన తలంపులు, మన పాపం, మన హృదయంలో సమస్తాన్ని పవిత్రపరచుకుంటామో అప్పుడే మనం ఏమవుతాం చెప్పండి? ప్రత్యక్షమయ్యి అతను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అప్పుడు అతడు యాకోబుతో నీ పేరేమని అడిగాడు. ఇశ్రాయేలు అని చెప్పి అతనికి మరి రెండోసారి అడిగాడు లేదా? ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఏం చేశాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. స్తోత్రం. ఇశ్రాయేలు పేరు పెట్టాడు. ఇక్కడ చూడండి, కింద అంటాడు ఇశ్రాయేలు పేరు పెట్టి, మరియు దేవుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము, జనములను సమూహములను నీ వల్ల కలుగును, ఎవరైతే రాజులను నీ గర్భమున పుట్టెదరు. చెప్పబడి ప్రభుత్వం కలిగా. అంటే ఇందాక ఆశీర్వాదం వేరు, ఇప్పుడు ఆశీర్వాదం వేరు. ప్రార్థన యాకోబు దేవుడితో పెరుగులాడి ప్రార్థన చేయకముందు వచ్చిన ఆశీర్వాదం అతనికి వేదన తెప్పించిన ఆశీర్వాదం. ఏమా, దేవుడు లేని ఆశీర్వాదం, ప్రార్థన లేని ఆశీర్వాదం, యథార్థత లేని ఆశీర్వాదం నీకు ఎదలో నీకు వేదన కలుగు చేస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే ఎబ్బేజు వేదన పడి ప్రార్థించాడు, ఎప్పుడైతే యాకోబు పశ్చాత్తాపంతో ప్రార్థించాడు, అతని జీవితాన్ని ఎలా మార్చాడు తెలుసండి? ఇప్పుడు అతని యాకోబు వేదనని అతని ప్రార్థన వలన ప్రపంచం అంతటిలో ఇశ్రాయేలు దేశముగా ఒక దేశానికే మూల పురుషుడిగా యాకోబుని ఆశీర్వదించాడు. స్తోత్రం కలిగిన గాక. అనగా యాకోబు యొక్క వేదనని ఎలా మార్చాడు చెప్పండి? ఒక వేడుకగా మార్చేశాడు. అందరు చెప్పుకుంటున్నారు, ఇశ్రాయేల్ దేశం ఎవరిదయ్యా? యాకోబు. ఇశ్రాయేల్ దేశం ఎవరిదయ్యా? దేవుడు ఆశీర్వదించి యాకోబుని. ప్రపంచంలో అన్నిటికంటే టెక్నాలజీ కలిగిన దేశంగా ప్రపంచం నలుబొడ్డులో పెట్టేశాడు దేవుడు. ఈ రోజున మొదటగా నీ జీవితంలో పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన అది అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది అని ప్రభు చెప్పాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రెండవదిగా అన్నాడు, అయ్యా దేవాతి దేవుడు నా సరిహద్దులను విశాలపరచయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా. అంటే నువ్వు కుడి తట్టుకి, ఎడమ తట్టుకి, తూర్పు తట్టుకి, ఉత్తరం తట్టుకి, దక్షిణం తట్టుకి నలుదిక్కులో వ్యాపింప చేస్తాను, అనగా నువ్వు ఫలింప చేస్తాను అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? అయితే మన జీవితాల్లో అసలు వ్యాధనికి కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు అమ్మ చెప్పారు కదా, వ్యాధన కారణం ఏంటి? ప్రార్థన చెయ్యకపోవటమే. అవునండి? ఈ రోజు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయాలి? మొక్కుబడి ప్రార్థన. వ్యక్తిగతంగా దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు ప్రత్యక్షమైనట్లుగా ఏకాంత ప్రార్థన చేసుకోవాలి. కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ఆ పక్కన పెట్టేసి నువ్వు మిగతా అన్నీ చేసుకుంటే వెనకాల నీకు కలిగేది, మిగిలేది వేదనే. హల్లెలూయా. ఈరోజు అదే నువ్వు నేర్చుకుని, కళ్ళు తెలుసుకుని నీ జీవితంలో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. రెండవదిగా బైబిల్ గ్రంథంలో ఇతను చెబుతున్న మాట ఏం తెలుసండి? తన సహోదరులు, ఇప్పుడు ఈ వేదన కలిగించింది తన సహోదరుల మధ్యలో అంటున్నాడు. అవునండి, తన సహోదరుల మధ్యలో వేదన. కొన్ని సమయాల్లో నాకంటే మా యొక్క ఫ్యామిలీ చాలా గొప్ప స్థితిలో ఉన్నారు, నేనే తక్కువ స్థితిలో ఉన్నాను. వేదన కదా. మా తోడుకోలేమో, మా తోడుకోల కుటుంబమేమో ఉన్నత స్థితిలో అయ్యే అనిపిస్తున్నారు, నాకేమో కింద పడిపోయాను. ఇలాంటి విషయాల్లో వేదన. నా బంధువుల మధ్యలో నేను తక్కువగా ఉన్నాను, నా తోబుట్టుల మధ్యలో నేను తక్కువగా ఉన్నానని కుమిలిపోతూ ఉన్న నీ జీవితంలో ఒక మాట చూడండి. ఆదికాండము 42వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆదికాండము 42వ అధ్యాయం 22వ వచనం, 21వ వచనం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు అతడు జాగ్రత్తగా మనల్ని బతిమాలుకున్నప్పుడు ఆగండి, మనం అతని వేదన చూసి వినకపోతుంది, అందువల్ల ఈ వేదన మనకు వచ్చింది. రెండో పాయింట్ గమనించండి. విన్నారమ్మా? ప్రభు చెబుతున్నాడు, ఎందుకు వచ్చిందయ్యా ఈ వేదన అంటే చెప్పే మాట ఏమో తెలుసండి? యేసేపు, యాకోబు కొడుకులు 12 మంది. ఈ 12 మంది యాకోబు కొడుకుల్లో యేసేపు ఉన్నాడు, చిన్నవాడు. ఈ 11వ వాడు యేసేపు. ఈ యేసేపు తన తండ్రి దగ్గర నిజాయితీపరుడు. ఈ యేసేపు పవిత్రమైన జీవితం కలిగిన వాడు, తెలుసు కదా, పవిత్రత కాపాడుకునేవాడు. అలాంటి యేసేపుని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సహోదరులందరికంటే నిన్ను హెచ్చిస్తానని దేవుడు ముందే చెప్పాడు.
ఇలా ఉన్న వారికి దేవుడు ఖచ్చితంగా ఇచ్చిస్తాడు, ఇచ్చించుడమ్మా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యేసేపుకి కల వచ్చింది. ఆ కలలో 11 పనులు ఉన్నాయి, పొలంలో ఉండే పనులు ఉంటాయి. ఆ 11 పనులు యేసేపు పనకి సాగిలు పడ్డాయి. అది దేవుడు కల్లో చూపించాడు. యేసేపు, రాబో దినాల్లో నీ సహోదరులందరికంటే నువ్వు గొప్పవాడిగా ఉండబోతున్నావు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందబోతున్నావు, అందరూ నీ సాగిలు పడతారని దేవుడు యేసేపు కల చూపించాడు. ఒక విషయం తెలుసమ్మా, ఎవరు దేవుడి కొరకు ఇలా యథార్థంగా నిజాయితీగా బతుకుతారో, పవిత్రంగా బతుకుతారో, దేవుడి కొరకు నమ్మకంగా బతుకుతారో, వారి వెనకొచ్చేది ఏంటో తెలుసండి? దేవుని ఆశీర్వాదమే. స్తోత్రం కలిగినగా. అవునా కాదండి? అది యేసేపుకు ముందే కల చూపించాడు. ఆ కల చూపించినప్పుడు వాళ్ళ అన్నంలో అపవాది ప్రవేశించి, ఎవరిదో అండి? అపవాది ప్రవేశించి, అపవాది అంటే అన్నలే అనుకోండి, ప్రజలు అపవాదం చేతులు పెట్టకూడదు. మన తమ్ముడు మనకంటే గొప్పవాడు అవుతాడా? వాడు మనకంటే గొప్పవాడు అవుతాడా? వాడు మనకంటే అభివృద్ధి చెందుతాడా? రాబో దినాల్లో వాడు కాళ్ళు మనం మొక్కాలా? అది దేవుడు చూపించాడా? అది వీడు మన చెబుతున్నాడా అని వాళ్ళ ఏం ప్రారంభమైంది చెప్పండి? అసూయ ప్రారంభమైంది, ఈర్ష్య ప్రారంభమైంది. కొన్ని సమయాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇదే చేస్తారు. భార్యాభర్తలుగా మీరు మీ మట్టుకు మీరు బతుకుచు, మీ మట్టుకు మీరు కష్టపడుతూ యథార్థంగా దేవుడి కోసం బతుకుతున్నప్పుడు చక్కగా ప్రశాంతంగా మీరు జీవిస్తూ ఉంటే, వీళ్ళు బ్రతకటమా, ఇలా జీవించటమా, ఎలాగండగా నేను జీవితంలో ప్రశాంతత లేకుండా చేయాలి, ఒక వేదన కలిగించాలి అని కక్కన కట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ భర్త భార్యగా కష్టపడుకునో, ఉద్యోగం చేసుకునో, వ్యాపారం చేసుకునో, తన పిల్లల కోసం దాని కోసం ఇది కష్టపడి బ్రతకాలి అని వాళ్ళ కష్టం పడుతూ వాళ్ళు దీవిస్తుంటే, ఈయన మనకంటే బిల్డింగ్లు కట్టమా, ఈయన మనకంటే గొప్పగా ఉంటుమా, మనకంటే బంగారం కొనుక్కుంటుమా, మనకంటే ఇదిగా ఉంటుమని నేను ఎప్పుడు పతనం చేయాలని వెనకాల ప్రణాళికలు చేస్తూ ఉంటారు. వాటన్నిటి బదులు మాటలతో, శాస్త్రాలతో రకరకాల నష్టాలు కలిగిస్తూ, మనం నమ్మిన వారి మనకు గోతులు చెబుతూ మనల్ని వేదన పుట్టించే వారిగా ఉంటారు. అలాంటి వేదన యేసేపుకి తన సొంత సహోదరులే ఎవరు కలిగేశారండి? యేసేపు అన్నం తీసుకెళ్తే ఆ తమ్ముడిని తీసుకెళ్లి గోతులో నెట్టేశారు. ఎందుకయ్యా ఈ గోతులో నెట్టేశారు అంటే, మాకంటే గొప్పోడు అవుతాడంట. ఎవరు గొప్పోడు అవుతాడంట? యేసేపు మాకంటే గొప్పోడు అవుతాడంట. మాకంటే గొప్పోడు అవుతాడు కాబట్టి ఇతను ఉంటా కీలేదని చెప్పేసి గోతులు నెట్టి పడేశారు. అప్పుడు బతిమలాడుతున్నాడు, అన్నలారా అన్నలారా అని బతిమలాడుతున్నాడు. అన్నలారా నన్ను ఏం చేయకండి అన్నలారా అని తెగ బతిమలాడుతూ 3 రోజులు అన్నం తినలేదు అన్నలారా అని ఏడుస్తుంటే, ఈ శాడిస్టోళ్ళు, ఈ దుర్మార్గులు ఏం చేస్తారు తెలుసండి? ఆ గొయ్యి మీద కూర్చుని యేసేపు తెచ్చినటువంటి ఆహారాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఈ ఒరే కళ్ళ కనేవాడు వస్తున్నాడు. ఎవరంటండి? కళలు కనేవాడు వస్తున్నాడు, కళ్ళ కనేవాడు వస్తున్నాడు అని యేసేపుని దారుణంగా తన సహోదరులు హింసపెట్టారు. స్తోత్రం కలిగిన గాక. అవునండి, యేసేపుని తన సహోదరులు దారుణమైనటువంటి స్థితిలో అతన్ని హింస పెట్టి చాలా దారుణంగా అతని జీవితాన్ని చేసినప్పుడు యేసేపు తన పరిశుద్ధతని, తన జీవితాన్ని కాపాడుకుంటూ కష్టమైన గోతులో పడేసిన
దేవుడికి నమ్మకంగానే ఉన్నాడు. గోతులు పడేసిన నమ్మకంగానే ఉన్నాడు. సరసాల్లో పడేసిన నమ్మకంగానే ఉన్నాడు. పాపము దగ్గరకు వచ్చి నన్ను రా అన్నప్పుడు కూడా నమ్మకం పవిత్రంగానే బతికాడు. అలాంటి నమ్మకత్వాన్ని కనపరిచినటువంటి యేసేపుని దేవుడు ఏం చేశాడు తెలుసా? తన సహోదరులు పెట్టిన వేదన, అమ్మా చాలా మంది అంటారు బయటడన్నా పర్లేదండి, బయటడన్నా పర్లేదు, నీవే ఎలా చేస్తే నాకు అంతకు మించిన వేదన ఏముంటుంది? అలాగేనండి, మన సొంత వారు పెట్టే వేదన, నీ భర్త పెట్టే వేదన, నీ భార్య పెట్టే వేదన అన్నిటికంటే ఎక్కువగా నేను కలిసించి వేస్తుంది. నీ బిడ్డల వల్ల వచ్చిన వేదన, నీకు బంధువుల వల్ల వచ్చేటువంటి పరిస్థితులు బట్టి నీకు వేదన పడుతూ ఉంటావు. ఈ యేసేపు అదే పడుతున్న సమయంలో ఈ యేసేపు విషయంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏం తెలుసండి? ఆ యేసేపుని దేవాతి దేవుడు చూశాడు. స్తోత్రం కలిగినగా, అయ్యా నీ చెయ్యి వెడతెగక నా మీద చూడడు కదా. గోతులో ఉన్న యేసేపుని దేవుడు హస్తము పడిన గోతుల నుండి అతని పైకి లేవనెత్తి అతని వేదనని ఐగుప్తు దేశంలో వేడుకగా మార్చేశాడు. చప్పటిగా ఐగుప్తు దేశంలో అతని వేదనని వేడుకగా మార్చేశాడు. ఈ రోజున జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా దేవుడి సన్నిధిని జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తు దేశంలో ఏం చేశాడు చెప్పండి? యేసేపుని ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మితే అదే యేసేపుని వేడుకగా అన్నాడు కదా. చూడండి 42వ వాక్యంతున 42వ అధ్యాయం ఆదికాండము 41వ అధ్యాయమేనా? 41వ అధ్యాయం చూడండి. యేసేపుకి 42వ వచనం 41-42వ వచనం చూడండి. మరి ఫరో తన చేతులను తన ఉంగరమును తీసి యేసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ గద మీద ఎక్కించి అప్పుడు వందనములు చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. చప్పటి రెండవదిగా తన సహోదరుల వల్ల వచ్చిన వేదన, తన ఇంటి వారి వల్ల వచ్చిన వేదన, తన బంధువుల వల్ల వచ్చిన వేదన, తన బిడ్డల వల్ల వచ్చిన వేదన, ఈ రోజున ఎవరి విషయాలు నువ్వు వేదన పడుతున్నావో అర్థమైందండి. వారు అంటారు మన సహోదరుడిని ఒకప్పుడు మనం అతని వేదన పడుతున్నా, అన్నలారా నేను చేయకని వేదన పడుతున్నా, అతన్ని మనం వేదన పెట్టాం. ఈ రోజున అతని వేదన్ని దేవుడు వేడుకగా మార్చి ఆ దేశాన్ని వేలినట్లుగా దేవుడు చేశాడు. స్తోత్రం కలిగినగాక. అతని వేదన పెట్టిన మనము ఏమన్నారు? అతని వేదన పెట్టిన మనము ఈరోజు మనం వేదన పడుతున్నాం. అతని తిండి లేకుండా చేశాం, అతనికి బట్టలు లేకుండా చేశాం, అతనికి తండ్రి లేకుండా చేశాం, అతనికి నీడ లేకుండా చేశాం, అతను ఒక అనామకుడుగా వదిలేశాం, ఒక బానిసడిగా అమ్మేశాం. కానీ దేవుడు అతనికి తోడయ్యండి ఎంత వేదన పడ్డాడో, ఎంత వేదన అయ్యాడో, అతని వేదన్నే దేవుడు వేడుకగా మార్చేశాడు. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు అమ్మ ప్రభు నీతోనే చెబుతున్నాడు, ఎవరైతే నేను వేదన పెడుతున్నారో, ఎవరైతే నీ జీవితాన్ని వేదనగా మారుస్తున్నాడో ఆ వేదనే దేవాతి దేవుడి ఈ సంవత్సరంలో ఆ ప్రజల మధ్యలోనే, ఆ వేధించే వారి మధ్యలోనే నీ కొడుకుల వల్ల వేదన, నీ భర్త వలన వేదన, అత్త మామల వల్ల వేదన, ఏ విషయంలో వేదన పడుతున్నావో నువ్వు దేవుడు యేసేపులాగా దేవుని కొరకు నమ్మకంగా నిలబడు. ఆ వేదనని యేసేపుకి వేడుకగా మార్చేశాడు. స్తోత్రం కలిగిన గాక. ఒక వేడుకను చేసేసాడు, ఒక ప్రధానమంత్రిగా చేసేసాడు,
ఐగుప్తు దేశాన్ని వేదవాడిగా చేశాడు. ఇప్పుడు అతని వేదన పెట్టిన వాళ్ళందరూ ఏమన్నారు? మన సహోదరుని మనం అతని వేదన చూసి కూడా అతని వేదన పెట్టాము. అతని వేదన పెట్టాము. అతని వేదన దేవుడు వేడుకగా మార్చాడు. ఈరోజు అతని వేదన పెట్టే కాబట్టి మనం ఏం పడుతుందో చెప్పండి? వేదన పడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన నీ జీవితంలో ఎవరిని వేధించేటట్లుగా, బాధించేటట్లుగా, కీడు చేసేటట్లుగా, వాళ్ళకి గోతులతో పెట్టేటట్లుగా ఎప్పుడు మనం ఉండకూడదు. ఎప్పుడు అవసరం మేలు చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి తప్ప నీ వల్ల ఒక కుటుంబం వేదన పడకూడదు. నీ వల్ల ఒకరు బాధపడకూడదు. నీ వల్ల ఒక కుటుంబం విడిపోకూడదు. నీ వల్ల ఒక కుటుంబం తిండి లేకుండా అయిపోకూడదు. అలా అయిపోతే ఒకే ఒక రోజున అదే స్థితి, అదే దుస్థితి అలా అనుకోవచ్చు. ఈ రోజున జీవము కలిగిన దేవుడు యేసేపు జీవితంలో అడుగు పెట్టాడు. యేసేపుని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. స్తోత్రం కలిగిన గాక. ఇలా జీవము కలిగిన దేవుడు చెప్తున్న మాట ఇది. రెండోదిగా ఏం చేయాలని? నీ చెయ్యి నాకు తోడుగా వచ్చు. దేవుడు హస్తం ఒకసారి చెప్పాను, అంతా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతులే సుఖ సంతోషం ఉన్నాయి, కానీ అన్న చేతులే ఉన్నాయి. అన్న చేతులు గోతులో పడేశారు. దేవుడు ఆశీర్వాదం ఆపడం ఎవడదవుతుంది? సూర్యుడికి చెయ్యి అడ్డం పెడితే సూర్యుడు ఉదయించకుండా ఉంటాడా? నిన్ను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే దాన్ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదు. స్తోత్రం కలిగిన గాక. నేను ఎంతమంది పడేయాలని చూసినా, ఎంతమంది తొక్కాలని చూసినా, ఎంతమంది వేదన పట్టాలని చూసినా దేవుడు హస్తము యేసేపునకు ఏమైందండి? తోడయుండి అతను చేయనదంతయు దేవుడు సఫలపరిచాడు. స్తోత్రం కలిగిన గాక. అతను చేయనంతా సఫలపరిచి అతని వేదన వేడుకగా మార్చి ఈ రోజున తన సహోదరులందరూ వచ్చి ఎవరు మొక్కారు చెప్పండి? యేసేపుకే మొక్కారు. స్తోత్రం కలిగిన గాక. నిన్ను బాధించిన వారు, నిన్ను వేధించిన వారు, నిన్ను గాయాలు పెట్టిన వారు, నిన్ను పడవేసిన వారు, నిన్ను తిండి లేకుండా చేయగలుగుతున్న వారు తాత్కాలికంగా నువ్వు అనుభవిస్తామేమో కానీ నీకు పర్మనెంట్ ఏంటో తెలుసా? వేడుకగా ఆ వేదన దేవుడు మార్చిపోతున్నాడు. స్తోత్రం కలిగిన గాక. వీళ్ళకి పర్మనెంట్ ఏంటి తెలుసా? వేదన. ఈరోజు నీ జీవితంలో యేసేపులాగా దేవుని సన్నిధిలో ఆ వేదంలోని కళ్ళగన్నాడు. ఆ వేదంలోని దేవుని దర్శనాలు చూశాడు. సరసాల్లో ఉన్నా, గోతుల్లో ఉన్నా, ఎక్కడున్నా దేవుడు తోడు నాకు ఉండాలి, దేవుడి చెయ్యి నాకు ఉండాలని ప్రార్థించాడు. ఆ చెయ్యే అతని సరిహద్దులను విశాలపరిచింది. స్తోత్రం కలిగిన ప్రైజ్ ది లార్డ్. ఒకటి ప్రార్థన. ప్రార్థనే యెబ్బేసు యొక్క జీవితంలో ప్రార్థన అతని సహోదరులందరి కంటే ఘనత కొట్టినట్టుగా నిలబెట్టాడు. యాకోబు ప్రార్థన ఆశీర్వాదం అనేది పవిత్రతలో వస్తుంది, పాప క్షమాపణలో వస్తుంది. రెండోది మన పశ్చాత్తాపం కలిగిన హృదయంతో మన పాపములు ఒప్పుకొని యథార్థమైన జీవితంలో ప్రార్థించినప్పుడు యాకోబు యొక్క వేదనను ఒక దేశానికి వెలుగుగా మార్చేశాడు. స్తోత్రం కలిగిన. మూడవదిగా ఏ సహోదరులైతే వేదన పెట్టారో వారి మధ్యలోనే యథార్థంగా బ్రతికాడు. ఎవరు? యేసేపు. వేదన అనిపించిన యథార్థంగా బ్రతికాడు, పవిత్రంగా బ్రతికాడు. అతని వేదనని వేడుకగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం, మనందరి జీవితాన్ని కూడా ఆ సర్వశక్తివంతుడైన దేవుడు చెబుతున్న మాట ఇదేనమ్మా. అర్థమైందండి? ఒకటి, ప్రార్థన చేయాలి. అవునా? ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. రెండు, పాపము చేయకుండా యాకోబులాగా మనం ఎలా సరి చేసుకోవాలి? మన జీవితాన్ని పవిత్రమైన జీవితం జీవించాలని, మోసకరమైన జీవితం వద్దాయని, యథార్థమైన జీవితం, పవిత్రమైన జీవితం బ్రతకాలని, పాప క్షమాపణతో, నిష్కలంకమైన హృదయంతో మనం ప్రభు కొరకు బ్రతకాలి.
యేసేపులాగా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని వేదనలు కలిగిన యథార్థంగా బ్రతకాలి, యథార్థం కలిగిన జీవితం కలిగి ఉండాలి. స్తోత్రం కలిగిన కానీ ఈ రోజున నీ జీవితంలో అదే మన జీవితం జరుగుతుంది. అలా ప్రార్థించిన వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటి తెలుసా? వారి వేదనను వేడుకగా దేవుడు మార్చేశాడు. స్తోత్రం కలిగిన కానీ చివరిగా ఏదంటాడు? శత్రువుల వలన వేదన. ఎవరు వలండి? శత్రువు. ఇంట్లో వాళ్ళు కాదు, బయట ఏం చేస్తారండి? శత్రువు. ఉద్యోగం చేసే చోట శత్రువులు ఉంటారు. అవుతారా లేదా? ఉంటారు. నీకు ఎప్పుడు శత్రువు ఇంట్లోనే ఉంటాడు. నీ శత్రువే ఇంట్లో ఉంటాడు, నీ పక్కనే వచ్చాడు, నీ ఆఫీసులో వచ్చాడు, నీ వ్యాపారంలో వచ్చాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ శత్రువు ఏం చేస్తాడంటే నిన్ను ఎప్పుడు అణచాలని, నాశనం చేయాలని చూస్తూ వచ్చాడు. అర్థమైందండి? అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. మూడవదిగా ఈ విషయం కొంచెం మొద్దుకాయ గురించి తెలుసు కదమ్మా. పేదవాడే కానీ గొప్ప ప్రార్థనాపరుడు. పేదవాడే కానీ ఎవరండి? గొప్ప ప్రార్థనాపరుడు. అనగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగిన వాడు. స్తోత్రం కలిగిన వాడు. ఆఖరి మాట ఏంటని చెప్పండి? నశించిపోతున్న ఆత్మల పట్ల ఎవరికి హృదయం అయితే భారము కలిగి ఉంటుందో ఆ ఆత్మల పట్ల ప్రసవ వేదన కలిగి ప్రార్థన చేస్తారు. ఆ వేదన అతనికి వేడుకగా దేవుడు మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి మాట ఏంటంటే ఆశీర్వదించబడిన తర్వాత, నేను చెప్పాను కదా, ఆశీర్వదించబడిన తర్వాత మనుషులు అట్రాస్ ఉంటారు. అంటారా? ఏదయ్యా మందిరం అంటే కనబడు. దేవుడు ఒక స్థానంలో పెట్టిన తర్వాత దేవునికి స్థానాన్ని ఇవ్వడం. మొర్దెకై ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఎవరు? హామాను. తెలుసుగా మీ అందరికి ఆ విషయం. హామాను ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టం ఏంటి? యూదులందరినీ చంపేయాలని, అనగా దేవుడి బిడ్డలందరూ ఏం చేయాలని? చంపివేయాలని ఈ హామాను చట్టం తీసుకొచ్చాడు. అమ్మా, దేవుడు ఈ సృష్టి యావత్తు కూడా, నేను రాత్రి చెప్పాను కదా, ఎవరు సృష్టించారు చెప్పండి? ఎవరెవరు సృష్టించారు? ఒక మట్టి తీసుకుని ఆయన జీవవాయువు పోసి నరునిగాను స్త్రీనిగాను పురుషం చేశాడు. అక్కడి నుంచి మీరు భూమిని సంతానం ద్వారా నింపండి అని చెప్పాడు. అలా ఉత్పత్తి జనరేషన్ అయింది దేవుడే. కానీ వారి ఆలోచన బట్టి, వారి ఆచరణ బట్టి వారు ఆచారాలు ఈచకాలు వెళ్ళిపోయారు. కానీ మూలం ఏమని చెప్పండి? దేవుడి సృష్టి కదా. స్తోత్రం కలిగినగా ఈ దేవుడు సృష్టించినటువంటి దేవుడి బిడ్డల్ని శత్రువైన అపవాది వాళ్ళని ఆరని నరకాగ్ని గుండంలోకి పడేయాలని ఆ దిశలా వాడు పనిచేస్తుంటే నీవేమో ఎటువంటి చలనం లేకుండా పడుకుంటున్నావు. అర్థమైందమ్మా? నీ బిడ్డలు మారుమనసు పొందలేదు, నీ భర్త మారుమనసు పొందలేదు, నీ చుట్టూ ఉన్న వారు నశించిపోతున్నారు. వాళ్ళని చూసి మనం ఏమంటుంది తెలుసండి? నేను పోతే పోయిన అనుకుంటాను. కానీ కొన్ని సమయంలో యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చామా? నశించిన దానిని గదికి రక్షించడానికి వచ్చాడు. స్తోత్రం కలిగిన కాదు. మరి ఆ యేసు ఎలా ప్రార్థన చేశాడమ్మా? ఎలా వాళ్ళు గెలిచేవాళ్ళతో ఎలా ప్రార్థన చేశాడమ్మా? ఆయన రక్తము చెమట బిందువు రక్తముగా మారినట్లుగా ప్రార్థన చేశాడంట. 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడు ఆయన. అంతగా ప్రార్థన చేసి ఆయన శిలువ మరణాన్ని జయించి మనందరికీ రక్షణ అనుగ్రహించాడు. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నీ బిడ్డల జీవితాలు బాగుపడాలంటే, నశించిపోతున్న రక్షించబడాలంటే, అపవాది మొత్తులో మునిగిపోయిన వారిని మందిరంలోకి నడిపించాలంటే
నీవే ఒక ప్రార్థనా పరురాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం కలిగిన ఇశ్రాయేలు ప్రజలు చనిపోయిన లక్షల మంది ఉన్నారు. కానీ మొద్దుగా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడమ్మా? చూడండి చివరికి మాట, ఎస్తేరు గ్రంథము చూడండి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము చదవండమ్మా. మొద్దుకై ధూళి పోసుకుని 3వ అధ్యాయమా? ఎంత అధ్యాయమా? 4వ అధ్యాయం చూడండి. జరిగినంతే తెలియగానే మొద్దుకై బట్టలు చింపుకొని గోధి పట్టాలు వేసుకుని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి దేవునికి స్తోత్రం కలిగిన గాక. అమ్మా, ఇలాంటి మొద్దుకైలు మన సంఘములో మీరందరూ కావాలి అని ప్రభు కోరుకుంటున్నారు. మొద్దుకై ఆస్తి కోసం ప్రార్థన చేస్తున్నారా? మొద్దుకై అంతస్తు కోసం ప్రార్థన చేస్తున్నాడా? ఏమా, దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? తన యొక్క తోటి వారు, తన యొక్క యూదులు తన కళ్ళ ముందే మరణశాసనం విధించాడు. చచ్చిపోతుంటే తనతో పాటు నేను కూడా చచ్చిపోతాను కాబట్టి నిత్య నరకానికి మేము వెళ్ళిపోతామయ్యా, ఆ పాపంలో నేను మునిగిపోతే నరకాగిరి గుండానికి వెళ్ళిపోతాము, శిక్షకు పాత్రలు అవుతాము అని మొద్దుకై ప్రార్థన చేస్తున్నాడు కదా. ఈరోజు ప్రభు నేను కోరుకుంటున్నాడు. అదే చాలా మంది చెప్తారు, అయ్యా స్టార్టింగ్ చెప్పా, అయ్యా నా భర్త తాగి చచ్చిపోతున్నాడు అయ్యా, లేదంటే అయ్యా నా బిడ్డల జీవితం ఇలా నాశనం అయిపోయిందయ్యా అని వచ్చి పాస్టర్ గారికి ప్రార్థన చెబుతారు. కానీ చెప్పండి అమ్మా, పాస్టర్ గారికి ప్రార్థన చేయమని చెప్తారు. చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, మీరు చెప్తారు, పాస్టర్ గారండి ఎందుకంటే మా అబ్బాయి కాపురం ఇలా అయిపోయిందండి, మా కోడలకి వెళ్ళిపోయిందండి, ఎందుకంటే మా ఆయన తాగుతున్నాడండి, ఎందుకంటే ఎలాగండి అలాగండి అని చెప్తున్నారు. కానీ నేను ఎప్పుడు అడుగుతాను, నా యూతున్నా కానీ ఇవాళ ప్రార్థన చేస్తున్నావా? అదే కదమ్మా, ప్రార్థన చేస్తున్నావా? నేను ప్రార్థన చేస్తున్నా ప్రార్థన. మరి నువ్వేం చేస్తున్నా? దావీదులాగా చెప్పండి, దావీదులాగా ఏం చేస్తారు? దావీదులాగా మనసు మీద కొడుకుని ఏంటి, దావీదులాగా సుఖభోగాలు అనుభవిస్తూ అయ్యా నా బిడ్డలు బాగుండాలి, అయ్యా నా కొడుకులు బాగుండాలి, నా కొడుకు సింహాసనం పరిపాలించాలి, ఇదిగో నా కూతురు బాగుండాలి అని దావీదు అనుకుంటే జరిగిందా? దానికి ఆపోజిట్ జరిగింది. ఈరోజు మీ అందరి విషయాలు చెప్తున్నా. అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు ఆ సమయం అంతా కూడా విస్తారమైన పనులకి పెట్టకుండా అలా పనులు పెట్టేసి మార్పులాగా చింతించకుండా ఏం చేయాలి తెలుసండి? దేవుని సన్నిధిలో పొట్టుమని ప్రతి నిమిషాలు కూడా ప్రార్థన చేయడం నీ జీవితానికి. అలాంటి ప్రార్థన చేయడం దానికి నీ వ్యాధులకి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా మొద్దుకై వేదన పడి రోదన పడి బూడిద పోసుకొని తన జనుల రక్షణ కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. నేను రక్షించుకుని దేవుడు అంతేనే కదా. మరి నువ్వేం చేస్తున్నావు? అలా ప్రార్థన చేస్తున్న సమయంలో అద్భుతమైన 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు. అద్భుతమైన శుభవార్త ఏంటి తెలుసా? మొద్దుగా వచ్చే శుభవార్త తెలుసా? ఈదుల మీదకి వచ్చిన మరణ శాసనం కొట్టివేయబడింది. స్తోత్రం కలిగిన గాక. ఒకటి తెలుసా? మొద్దుకై ఏ వీధుల్లో అయితే నువ్వు రోదనతో వ్యాధులతో ప్రార్థన చేశావో, ఏ వీధుల్లో అయితే నువ్వు బూడిద పోసుకుని కన్నీరు కాచి నశించిపోతున్న ఇశ్రాయేలు జనాంగం కోసం ప్రార్థన చేశావో, అదే వీధుల్లో నీ వేదనను వేడుకగా దేవుడు మార్చబోతున్నాడు. చెప్పండిగా మార్చడం లేదు. చెప్పండి, ఎలా మార్చాడా? మొద్దుకై ప్రార్థించినప్పుడు హామాన్ అనేవాడు రాత్రంతా కూడా పండగ చేసుకున్నాడు, మొద్దుకైని తన జిల్లాతో చంపేస్తానని. కానీ దేవుడు అనుకున్నాడు, ఈ రాత్రి వేదన పెట్టిన ఈ శత్రువైన హామానికి ఉరి శిక్ష మొద్దుకైని కనపరుస్తానన్నాడు. స్తోత్రం కలిగిన గాక. ఏం చేస్తే తెల్లని కబురు వచ్చింది.
వెంటనే హామాను శత్రువు ఉన్నాడు కదా, హామాను గబగబా ఎవరి దగ్గరికి వచ్చాడు? మొద్దుకై దగ్గరికి వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు చెప్పండి? గుర్రాన్ని తీసుకొచ్చాడు, ఆ గాడిని తీసుకొచ్చాడు. అవునమ్మా, తీసుకుని వచ్చాడు. ఆ మొద్దుకైకి రాజు వస్త్రాలు తీసుకొచ్చాడు, ఉంగరం తీసుకొచ్చాడు, చెప్పు తీసుకొచ్చాడు, తలబాగా తీసుకొచ్చాడు, కిరీటం తీసుకొచ్చాడు. ఎవరు వేదన పెట్టాడో, ఎవరు వాళ్ళు చంపాలనుకున్నాడో, ఎవరు వాళ్ళు నశించుకో మరణశిక్షణ తీసుకొచ్చాడో వాడే ఇప్పుడు ఏం తీసుకొచ్చాడు చెప్పండి? మొద్దుకై దగ్గరికి రాజు వస్త్రాలు తెచ్చాడు, ఉంగరం తెచ్చాడు, అన్నీ తెచ్చాడు. మొద్దుకై ఆశ్చర్యపోతున్నాడు. ఏం తెలుసా? మొద్దుకై గారు, త్వరగా మీ వస్త్రం ధరించుకుని, ఈ కిరీటం పెట్టుకుని, చేతి ఉంగరం దొరుకుని, ఈ గుర్రం మీద, రాజుగారి గుర్రం మీద కూర్చోండి అన్నాడు. ఈ మొద్దుకై అర్థం కాదు. అప్పుడుతో ఉపవాసం ప్రార్థన చేసి బాబు కళ్ళు చూసుకుంటున్నాడు. పడుకుని కనుక ఎందుకని? రాజుగారు ఆజ్ఞ. స్తోత్రం కలిగినగా. ఈ మొద్దుకై ఎవరో గేట్ దగ్గర పనిచేశారు. తొడుకున్నాడు, ఈ గుర్రం మీద కూర్చుని అన్నాడు. గుర్రం మీద కూర్చున్నాడు. ఆ గుర్రం తాడు ఎవరు కొట్టున్నాడు తెలుసా? ఎవరు కొట్టినాడండి? శత్రువు అయిన హామాను కొట్టుకుని, హామాను గుర్రం తాడు లాక్కొంటూ ఈ మొద్దుకైని ఊరేగిస్తూ ఏమన్నాడు? హామానికి జయము. స్తోత్రం కలిగినగా. ఉంది అక్కడ, చదవండి మా మాట. ఎక్కడది? ఎన్నో వచ్చిన? ఎన్నో వచ్చినది? 4వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. 6వ అధ్యాయం 11వ వచనం. ఆ ప్రకారమే ఆ వస్త్రములు, ఆ గుర్రమును తీసుకుని వచ్చి మొద్దుకైకి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజు వీధులు అతను నడిపించు, రాజు గణపరచును అపేక్షించు వారికి ఈ ప్రకారం చేయదగనని అతను ముందర సాటించెను. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ రోజమ్మా ఎక్కడైతే మొద్దుకై వేదనతో కన్నీటితో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేశాడో అక్కడే మొద్దుకైని అతని వేదనని వేడుకగా దేవుడు ఏం చేశాడు? మార్చివేశాడు. స్తోత్రం కలిగిన గాక. మార్చి ఎలా వేడుకంటే కనపరిచి వదిలేశాడు దేవుడు? గుర్రం ఎక్కించి వదిలేశాడా? వదిలేదండి. ముందు చూసినట్టు తెలుసా? గేటు దగ్గర వాచ్మెన్గా పనిచేసినట్టు మొద్దుకైని ఆ హామాన్ అనే పదం ఉంది కదా, ఆ హామాన్ని ఉరిశిక్ష వేసే రాజు ఆ హామాన్ అనే ప్రధానమంత్రి అనే పదవిని మొద్దుకైకి దేవుడు అనుగ్రహించాడు. అందరూ పండగ జరుపుకున్నారు. ఇక ఏం జరుగుతుంది చెప్పండి? అందరూ వేడుక పండగ చేసుకుంటున్నారు. ఎందుకని? ఎక్కడ ఏడ్చాడో అక్కడే వేడుకగా దేవుడు చేశాడు. స్తోత్రం కలిగిన గాక. 3 విషయాలు చెప్పాడు ఈ రోజు నా ప్రభు చెబుతున్నాడు. ఎవరు దుర్దృష్టవంతుడు, ఎవరు వేదన, ఎవరు ఇలా అనుకుంటారో వారి జీవితాన్ని దేవుడు వేదనగా మార్చబోతున్నాడు. ప్రభు స్తోత్రం కలిగిన గాక. మొదటిగా ఎబ్బేజు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వాళ్ళ సహోదరులు ఎదుటే అతని వేదనను వేడుకగా దేవుడు మార్చివేసి ఎక్కడైతే ఘనహీనుడిగా ఉన్నాడో, వేదనకున్నాడో అక్కడే ఘనమైన వాడిగా దేవుడు నిలబెట్టేశాడు. స్తోత్రం కలిగిన గాక. యాకోబు ఎక్కడైతే మనశ్శాంతి లేకుండా, ఎక్కడైతే ఆ నిజమైన ఆశీర్వాదం లేకుండా వేదన పడుతూ రాత్రి అంతా కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన పశ్చాత్తాపం వలన, అతని వేదన కలిగి ప్రార్థన వలన అతని వేదనే ఒక దేశానికి వేడుకగా మార్చేశాడు. స్తోత్రం కలిగిన గాక. ఏ అన్నలైతే యేసేపుని వేదన పరిచారో, ఏ అన్నలైతే యేసేపుని వేదన పరచడానికి కంకణం కట్టుకున్నారో, ఆ యేసేపు వేదన్ని ఐగుప్తు దేశంలో దేవుడు ఒక వేడుకగా మార్చివేసి ప్రధానమంత్రిగా చేసి ప్రపంచాన్ని పరిపాలించేవాడిగా దేవుడు చేశాడు. స్తోత్రం కలిగిన గాక. అతని వేదన పరిచిన వారందరూ వేదన పడుతున్నాడు. అనగా యథార్థంగా జీవించాడు, యథార్థంగా బ్రతికాడు. చివరి మాట ఏం చెప్పారు చెప్పండి? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రసవ వేదన పడి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రసవ వేదన పడి మొద్దుకై ప్రార్థన చేశాడు. ఆ వేదనను దేవుడు వేడుకగా మార్చేసేది. స్తోత్రం కలిగిన గాక.
తన ప్రజలకు రక్షణ దయచేశాడు, మరణ శాసనం కొట్టివేశాడు, ఎక్కడ గేట్ దగ్గర వాచ్మెన్ గా వేదన పరిచాడు, అదే రాజ్యంలో మొద్దుకైన యూదులకు ప్రధాన అధిపతిగా చేసి అతన్ని ఊరేగించి దేవుడు గనపరిచాడు. స్తోత్రం కలిగినగా నీ జీవితంలో స్తోత్రులుగా చెబుతున్న మాట చెప్పొద్దా? నీవు ఏ విషయంలో వేదన పడుతున్నావో నీ వేదనను దేవుడు వేడుకగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పుట్టిన దగ్గర నుంచి నాకు వేదనేనండి, పుట్టిన దగ్గర నుంచి నాకు వేడిపోయానండి అని అనుకుంటూ ఏ విషయంలో నువ్వు వేదన పడుతున్నావో, ఏ విషయంలో మీరు వేడుస్తున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఆ విషయంలోనే నీ వేదనని వేడుకగా మార్చి అనేకులకు నేను ఆశీర్వాదకరంగా మార్చుడుగాక. ఆమేన్. దేవుని మాటలు దీవించునుగాక. ప్రార్థన చేయండి.